హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ విషయంలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చెక్ చేయొచ్చు. తన ఎనర్జీస్ కూడా. Seven of Cups, Nine of Pentacles, Queen of Cups, the Sun card, Queen of Pentacles, the High Priestess, the Moon card, Page of Swords, the Star card, the Magician, bottom of the deck, the Chariot, Two of Swords, the Tower card, Eight of Pentacles. ఇక్కడ మీకు మీ పర్సన్కి బ్రేకప్ సిచ్యువేషన్ అనేది ఉంది. ఇద్దరు కూడా సపరేషన్లో ఉన్నారు. మీ ఇద్దరి మధ్యన కొన్ని ఇష్యూస్ అయితే జరిగాయి అన్నమాట. ఇక్కడ మనకి టూ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. దానివల్ల మీరు సపరేషన్ అయిపోయారు. బట్ పాస్ట్లో ఏదైతే మీ ఇద్దరి మధ్యన జరిగిందో దాని నుంచి మీ పార్ట్నర్ అయితే హీల్ అవుతున్నారు. పాస్ట్లో ఈ వ్యక్తి ఏ కారణం చేత అయితే మిమ్మల్ని, మీ రిలేషన్ని బ్రేకప్ చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ మీ గురించి అయితే ఈ వ్యక్తి పాజిటివ్గా ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ మీరు కెరియర్ పరంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. కెరియర్ పరంగా మీరైతే చాలా బిజీగా అయితే ఉన్నారు. మీ కెరియర్పై మీరైతే ఫోకస్ పెట్టారనమాట. మీరు చాలా క్యాపబుల్గా కనిపిస్తున్నారు. ఏదైనా కూడా సాధించగలరు అన్నట్టయితే ఉన్నారనమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అన్నీ కూడా మీరు చాలా ఛాలెంజ్డ్గా హ్యాండిల్ చేసే విధంగా అయితే కనిపిస్తున్నారనమాట మీ పర్సన్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, నైన్ ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్నట్టు ఈ వ్యక్తికి అయితే కనిపిస్తున్నారనమాట. అంటే మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు. మీకు మీరే ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటున్నారనమాట. ఇక్కడ మీరు కెరియర్ పరంగా మీరు ముందుకు వెళ్ళాలి. మీరు కెరియర్ పరంగా సక్సెస్ని సాధించాలి. ఫినాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు మీ లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ కెరియర్పై ఫోకస్ చేస్తూ మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకుంటూ ఉన్నట్టయితే ప్రజెంట్ ఈ వ్యక్తికి అయితే కనిపిస్తున్నారు మీరు. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తికి మీరంటే చాలా రెస్పెక్ట్ అనేది ఉందన్నమాట. మీరంటే చాలా రెస్పెక్ట్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. చూసారు కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ లైఫ్లో మీరైతే బిజీగా ఉన్నారు ఇక్కడ కెరియర్ పరంగా. బట్ ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, పాస్ట్లో వద్దు అని చెప్పి మీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి బ్రేక్ చేసి మీ రిలేషన్ని
మిమ్మల్ని దూరం పెట్టి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి హీల్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మీ గురించి ఈ వ్యక్తి ఎక్కువగా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. అంటే ద స్టార్ కార్డ్ వచ్చిందంటే మేనిఫెస్ట్ చేసుకున్నట్టు. ఇదే మేనిఫెస్టింగ్ కార్డ్ అనమాట. అంటే మీ గురించి ఈ వ్యక్తి పాజిటివ్గా 24/7 ఆలోచిస్తూనే ఉంటున్నారు. అంటే మీ పార్ట్నర్ అదే విధంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటే గనక అది మేనిఫెస్ట్ చేసుకున్నట్టే అవుతుందనమాట. అంటే ఒకే విషయాన్ని ఒకరి గురించి ఎక్కువ టైమ్స్ అనేది తలుచుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది. యూనివర్స్‌కి మేనిఫెస్ట్ అయిపోతాయి. అవి నిజమైపోతాయి అన్నమాట. మనం ఏదైతే ఎక్కువగా తలుచుకుంటామో అవి. మనం నెగెటివ్‌గా ఎక్కువ టైమ్స్ తలుచుకుంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది. పాజిటివ్‌గా తలుచుకుంటే అది కూడా మేనిఫెస్ట్ అవుతుంది. అందుకనే ఎక్కువగా మనం పాజిటివ్‌గానే థింక్ చేయాలి. నెగెటివ్ థాట్స్ అనేవి మైండ్‌లోకి రానివ్వకూడదనమాట. సో, ఈ వ్యక్తికైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పి తెలీదు. బట్ మిమ్మల్ని ఎక్కువగా తలుచుకోవడం వల్ల అది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీ పర్సన్‌కి తెలియకుండానే యూనివర్స్‌ని మిమ్మల్ని మీ పర్సన్‌కి ఇచ్చేయమని అడుగుతున్నారనమాట ఈ వ్యక్తి. ఇప్పుడు కొంచెం ఎనర్జీ అనేది షిఫ్ట్ అయ్యింది. అంటే మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉండేవారు ఇప్పటి వరకు కూడా. బట్ మీరు మీ గురించి ఆలోచించుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఈ సెపరేషన్ ఈ గ్యాప్‌లో మీరైతే కొంచెం గ్రో అయ్యారు. కొంచెం బెటర్ అయ్యారనమాట. మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ హీల్ అయ్యారు. మీరు కూడా హీల్ అయ్యారు. మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఆ బాధ నుంచి మీ పర్సన్ నుంచి బయటకు రావడానికైతే మీరైతే హీల్ అయ్యారనమాట. మీ గురించి మీరైతే ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా మీరైతే హీల్ అయ్యారనమాట. బట్ మీ పర్సన్ తన గురించి తను ఆలోచించుకుని తన స్వార్థం తను చూసుకున్న వ్యక్తి. నైన్ ఆఫ్ పెంటికల్స్. తన తప్పు తను తెలుసుకుని మీ విషయంలో ఏదైతే చేశారో ఆ రాంగ్ ఏంటి అని చెప్పి తెలుసుకుని మీ గురించి పాజిటివ్గా ఆలోచించే విధంగా ఈ వ్యక్తి హీల్ అయ్యారనమాట. ఇద్దరిలో కూడా అంత డిఫరెన్స్ అనేది వచ్చిందనమాట. పేజ్ ఆఫ్ స్వేర్డ్స్ అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉండేవారు. మీరు ఇప్పుడు అవేమీ చెయ్యట్లేదనమాట. జస్ట్ లవ్ అనేది మీకు దొరకాలి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే విష్ చేస్తున్నారంతే. అంటే ఇక్కడ మీ పర్సన్ గురించి వెయిటింగ్ చేస్తూ ఉండకుండా కొంచెం మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవడం, మీ కెరియర్ గురించి మీరు టైం తీసుకోవడం కూడా చేస్తున్నారు. ఈ విధంగా స్పై చేయడం తగ్గించారనమాట మీ పర్సన్ విషయంలోని. మీ గురించి మీరైతే ప్రయారిటీ అనేది ఇచ్చుకుంటున్నారు. మీకు మీరు టైం అనేది ఇచ్చుకుంటున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ని ఫాస్ట్లో మీరైతే సోల్ చేంజింగ్ చేసేవారు. బట్ అప్పుడు ఈ వ్యక్తి అయితే మీకు దొరకకుండా మీకు దూరంగా పరిగెట్టేవారనమాట. ద చారియట్ అంటే మీరు ఎంత ఈ వ్యక్తి గురించి స్పే చేస్తూ ఉంటే ఈ వ్యక్తి అంత దూరంగా వెళ్ళేవారు మీ నుంచి. ఇక్కడ మీరైతే సోల్మెంట్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా అవ్వచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళని స్పై చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా దూరంగా వెళ్తారనమాట. సోల్మెంట్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లోనే ఇలా ఉంటారనమాట. అంటే మనం స్పే చేసే కొలది వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ చూపించే కొలది వాళ్ళని రిక్వెస్ట్ చేసే కొలది కూడా వాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. బట్ మీరు ఇప్పుడైతే ఈ వ్యక్తి విషయంలో మీరైతే స్పే చేయడం ఆపేశారు. వెయిటింగ్ ఎనర్జీ అనేది మీ పర్సన్ వైపుకి అయితే షిఫ్ట్ అయ్యిందనమాట. ఇప్పుడు మీరు మీ పర్సన్ నుంచి దూరంగా ఉండలేను అనుకున్న వారు హీల్ అవ్వడం స్టార్ట్ చేశారు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని కావాలని చెప్పి మిమ్మల్ని అయితే దూరం పెట్టారు. బట్ ఇప్పుడు మీరు కావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే కోరుకుంటున్నారనమాట. మీ పర్సన్కి మీపై ఆ పాజిటివ్ హీలింగ్ అనేది వచ్చింది. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ గురించి మీకు డ్రీమ్స్ రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీ పర్సన్ గురించి మీకైతే తెలుస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా థింక్ చేస్తున్నట్టు మీకు కూడా అనిపిస్తుంది అనమాట. మీ ఇంట్యూషన్ అనేది మీకు చెప్తుంది.
ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థం కావట్లేదు. చాలా కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారనమాట. చాలా కన్‌ఫ్యూజనెస్ అనేది వస్తుంది. ఏం జరుగుతుంది? తన థాట్స్ నాకు రావడం ఏమిటి? ఈ విధంగా కన్‌ఫ్యూజనెస్‌లో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. 7 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటంటే, నేను వద్దు అనుకున్న పర్సన్‌ని ఇప్పుడు ఎందుకు ఇంతగా మిస్ అవుతున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఈ వ్యక్తి సోషల్ మీడియాలో అంటే ఇక్కడ మీకు సంబంధించిన మెసేజెస్ అవ్వచ్చు, ఏవైనా కూడా ఈ వ్యక్తి చూడకూడదు అని చెప్పి అనుకుంటూ మళ్ళీ తనకు తెలియకుండానే మీ పిక్స్ ఓపెన్ చేసి చూడడం కానీ, మీ చాటింగ్ ఓపెన్ చేసి చదవడం కానీ చేస్తున్నారన్నమాట ఈ వ్యక్తి. అంటే మీ నుంచి మీ ఆలోచనల నుంచి ఎంత దూరంగా వెళ్ళాలి అని అనుకుంటే ఈ వ్యక్తి అంత ఎక్కువగా మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. కొంతమందయితే మిమ్మల్నయితే ఫాలో అవుతున్నారు మీకు తెలియకుండా. కొంతమందిని మీకు తెలియకుండా మీ గురించయితే అడిగి తెలుసుకుంటున్నారనమాట. అడిగి తెలుసుకోవడానికి కూడా ఈ వ్యక్తి అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్‌కి తన మైండ్ అనేది తన కంట్రోల్‌లో ఉండట్లేదు. మీ ఆలోచనలనేవి ఎక్కువగా ఉన్నాయి. మీ ఆలోచనలే మీ పర్సన్‌ని కంట్రోల్ చేస్తున్నాయన్నమాట. మీ గురించి తెలుసుకోవాలి. మీ గురించి సెర్చ్ చేయాలి. మీ పిక్స్ చూడాలి. ఈ విధంగా ఈ వ్యక్తి ఫీల్ అయ్యేలా చేస్తుంది మీ ఆలోచనలే. ఇక్కడ ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించకూడదు. ఎంత ఆలోచించకూడదు అనుకుంటే అంతకి రెట్టింపు మీ గురించి ఆలోచిస్తున్నారనమాట ఈ వ్యక్తి. మీరు కావాలి అని చెప్పి ఈ వ్యక్తికి అనిపిస్తుంది. అంటే ఇక్కడ మీది ట్విన్ ఫ్లేమ్ జర్నీ లేదంటే ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అందుకనే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత దూరం పెట్టాలి అని అనుకున్నా మీ ఆలోచనలు ఎక్కువగా మీ పార్ట్నర్‌కైతే వస్తున్నాయి. మీకు దగ్గర అవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తికి అనిపిస్తుందనమాట. ఫీల్ అవుతున్నారు. అది కూడా మీరు మీ పార్ట్నర్‌ని స్పే చేయడం తగ్గించడం వల్ల మీకు మీరు ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చుకోవడం స్టార్ట్ చేశారో మీ ఎనర్జీస్ అనేవి ఈ వ్యక్తి వైపుకు వెళ్లకుండా ఎప్పుడైతే ఆగిపోయాయో మీ పార్ట్నర్‌కి అవి షిఫ్ట్ అయిపోయాయి. అందుకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. బట్ ఇప్పుడు మీరైతే ప్రెజెంట్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారనమాట. బట్ మీ పర్సన్ అయితే ఎమోషనల్‌గా ఆలోచిస్తున్నారు. అంటే మీరు ప్రాక్టికల్‌గా మారారు. మీ పార్ట్నర్ ఎమోషనల్‌గా మారారు. అంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో కన్నా ఇప్పుడు కొంచెం బెటర్‌గా థింక్ చేస్తున్నారనమాట. పాస్ట్‌లో అయితే మీ గురించి ఈ వ్యక్తి అయితే అంత ఎక్కువగా ఆలోచించేవారు కాదు. బట్ ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చాలా సఫర్ అవుతున్నారు కూడా ఈ వ్యక్తి. ఏంటి మంచి, ఏంటి చెడు అనేది కూడా తెలుస్తుంది. తెలుసుకోగలుగుతున్నారు ఇప్పుడు. తను ఏది చేశారు అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. ఎందుకంటే పాస్ట్‌లో మీరు మీ పర్సన్ గురించి మీరు రిక్వెస్ట్ చేసుకుంటూ, మాట్లాడమని అడుగుతూ, ప్రాధేయపడుతూ, చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తికైతే మీరైతే రిక్వెస్ట్ చేసేవారనమాట. ఎప్పుడు కూడా మీ పార్ట్నర్‌తో మీరు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఇంత స్ట్రాంగ్‌గా మీరు మారిపోయారు అని చెప్పి ఈ వ్యక్తికైతే అర్థం కావట్లేదనమాట. ఇంత ఎమోషనల్‌గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా మారారు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు. ఎంత కాన్ఫిడెంట్‌గా ఎలా మారారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఇప్పుడు మీతో వచ్చి మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ద మెజిషియన్. బట్ మీరు మీ పార్ట్నర్ వస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే డౌట్ కూడా ఉందనమాట. ఈ వ్యక్తికి భయం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఈ వ్యక్తికి ఎవరిని చూసినా కూడా మీరు అన్నట్టుగా అనిపిస్తుందనమాట.
అంటే ఎవరిని చూసినా కూడా మీరే అన్నట్టు కనిపిస్తుంది. సడన్గా మీరే అన్నట్టుగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. తన థాట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మిర్రర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి అద్దంలో చూసుకున్న మీ ఆలోచనలు మీరే గుర్తొస్తున్నారనమాట ఈ వ్యక్తికి. ప్రజెంట్ అయితే ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ఈ వ్యక్తి వైపుకి షిఫ్ట్ అయ్యాయో మీ పర్సన్కి మీరే కనిపిస్తున్నారు, తనలో కూడా మీరే కనిపిస్తున్నారనమాట. ఎందుకంటే పాస్ట్లో మీకు కూడా మీ పర్సనే కనిపించేవారు. అంటే 24/7 మీ పర్సన్ గురించి ఎప్పుడైతే మీరు ఆలోచించేవారో మిమ్మల్ని చూసుకున్నా కూడా మీ పర్సనే కనిపించినట్టుగా మీరైతే ఫీల్ అయ్యేవారనమాట. అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ వ్యక్తికి మీరు పాస్ట్లోని. అంటే మిర్రర్ ఎనర్జీ, సోల్మెంట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఇవి రెండు కూడా కనిపిస్తున్నాయి మనకి. అంత ఎక్కువగా కనెక్ట్ అయ్యారనమాట మీ పార్ట్నర్కి మీరు. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా మీ విషయంలో అదే రకంగా ఉంది. మీ రిలేషన్ తనే బ్రేక్ చేశారు కదా, ఇప్పుడు తనే సక్సెస్ చెయ్యాలి, మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ యూనివర్స్ కూడా మిమ్మల్ని కలపబోతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ తెలిసి తెలియకుండా ఏదో ఒక రకంగా మిమ్మల్ని అయితే తలుచుకుంటూ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, మీకు దగ్గర అవ్వాలి, మీతో మాట్లాడాలి, మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి తన మైండ్లో ఎప్పుడైతే ఆలోచించుకున్నారో అవన్నీ కూడా మేనిఫెస్టింగ్ అయ్యాయి. దానివల్ల అవన్నీ కూడా జరగబోతున్నాయి అన్నమాట. మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రాంగ్గానే మేనిఫెస్ట్ చేసుకున్నారు తనకు తెలియకుండానే మీ విషయంలోని. ఇప్పుడు దూరం అయిపోయిన మీ పార్ట్నరే మీ దగ్గరికి వస్తారనమాట. మీ రిలేషన్ని సక్సెస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీరు కావాలి అని చెప్పి అనిపిస్తుంది. యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎస్, ఏస్ ఆఫ్ కప్స్, అన్కండిషనల్ లవ్ అనేది ఇప్పుడు మీ పర్సన్లో స్టార్ట్ అయ్యిందనమాట. ఎప్పుడైతే మీ ఎనర్జీస్ మీ పార్ట్నర్ వైపు షిఫ్ట్ అయ్యాయో మీలా మీ పార్ట్నర్ అయితే మారిపోయారు. పాస్ట్లో మీరు ఏ విధంగా అయితే ఉండేవారో మీ పర్సన్ విషయంలో ఇప్పుడు మీ పర్సన్ అదే విధంగా ఉన్నారనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీపై అన్కండిషనల్ లవ్ అనేది స్టార్ట్ అయ్యిందంట. యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు. చూసారు కదా, మీ ఎదురుగుంటనే తీసిన ద లవర్స్ కార్డ్. మీపై చాలా అట్రాక్షన్ అనేది ఉంది, చాలా జెన్యూన్ లవ్ అనేది కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి స్టార్ట్ అయ్యిందనమాట. అంటే ఇక్కడ పాస్ట్లో ఈ వ్యక్తి ఏ రకంగా ఫీల్ అయినా మీ రిలేషన్ విషయంలో మిమ్మల్ని దూరం పెట్టిన, మీతో కొన్ని డిస్కషన్స్ అవి అంటే వేరే అదర్ పర్సన్స్ గురించి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ గురించి మీ ఇద్దరి మధ్యన చాలా గొడవలు అయితే జరిగాయి అనమాట. ఆర్గ్యుమెంట్స్ అనేవి చేసుకున్నారు పాస్ట్లోనే వేరే అదర్ పర్సన్స్ గురించి అనేది మనకు తెలుస్తుంది. అందుకనే ఇక్కడ మీరు దూరం అయిపోయారనమాట ఈ వ్యక్తికి. మిమ్మల్ని దూరం చేశారు ఈ వ్యక్తి కావాలని చెప్పే వేరే వారి రిలేషన్లోకి వెళ్ళిపోయి. ఇక్కడ మనకి అట్రాక్షన్తో వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోవడం అనేది మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీది సోల్మెంట్ రిలేషన్, అలాగే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ కాబట్టి తను ఎంత దూరంగా వెళ్ళినా మళ్ళీ మీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మీరే కావాలి అని చెప్పి కోరుకుంటున్నారు అనమాట. అది కూడా మీపై చాలా అన్కండిషనల్ లవ్తో మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్లోకి మళ్ళీ తిరిగి రాబోతున్నారు. మనకి యూనివర్స్ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తే కదా మేనిఫెస్టింగ్ చేసుకున్నారు మళ్ళీ మీ రిలేషన్ అనేది
సక్సెస్ అవ్వాలి, న్యూ బిగినింగ్ అవ్వాలి, మీ లైఫ్‌లోకి ఆ వ్యక్తి రావాలి, మీరు కావాలి అని చెప్పి ఈ వ్యక్తే కదా కోరుకున్నారు. అందుకనే యూనివర్స్ కూడా మిమ్మల్ని ఈ వ్యక్తిని దగ్గర చేయబోతున్నారనమాట. యెస్. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఈ విధంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినా కూడా చాలా మదర్ నేచర్‌తో మిమ్మల్ని అయితే చూసుకుంటారంట. చాలా జెన్యూన్‌గా మిమ్మల్ని లవ్ చేస్తారు. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత. ఈ వ్యక్తి చెప్పాను కదా! ద మెజిషియన్ కార్డ్. మనకి ఏ వ్యక్తి అయితే మీ లైఫ్‌లో ఉంటే మీ లైఫ్ అంతా కూడా ఈ విధంగా ఒక మ్యాజిక్‌ని మీరు చూడాలి అని చెప్పి అనుకున్నారో, ఎంతో హ్యాపీగా ఉంటుంది ఈ వ్యక్తితో నా లైఫ్ అని చెప్పి మీరు ఫీల్ అయ్యారో, మళ్ళీ అలాంటి లైఫ్ అనేది మీ లైఫ్‌లోకైతే యూనివర్స్ అయితే తీసుకురాబోతున్నారనమాట. ఎవరైతే మీ రిలేషన్‌ని దూరం పెట్టారో ఆ వ్యక్తే మళ్ళీ మీ రిలేషన్‌ని మార్చబోతున్నారు. పాజిటివ్‌గా చేంజ్ చేయబోతున్నారు. మీ రిలేషన్‌లో ఒక మిరాకిల్స్ అయితే జరగబోతున్నాయన్నమాట. మీరు ఊహించలేని సిట్యుయేషన్స్, హ్యాపీ మూమెంట్స్ అనేవి రాబోతున్నాయి. యూనివర్స్ అదే చెప్తున్నారు. యెస్. ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మీ కంట్రోల్‌లోకి అయితే రాబోతున్నారనమాట. మీ బందీలో ఈ వ్యక్తి అయితే ఉంటారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్టార్ కార్డ్ చెప్పాను కదా! మేనిఫెస్టింగ్. ఈ వ్యక్తి అయితే చేశారు కదా! ఇప్పుడు మీ పార్ట్నర్ తనంతట తనే మీరు కావాలి అని చెప్పి కోరుండి మీ దగ్గరికి వచ్చి మీ బందీలో మీ కంట్రోలింగ్‌లోకి అయితే ఈ వ్యక్తి అయితే రాబోతున్నారు. అది కూడా ఆ వ్యక్తి చేసిన మేనిఫెస్టింగ్ వల్లే సక్సెస్ అనేది మీ రిలేషన్‌ని చేయబోతున్నారు. మనకి యూనివర్స్ కూడా అదే చెప్పారు. మీ పార్ట్నర్ అయితే తనకు తెలియకుండా తనే మీ రిలేషన్ అనేది సక్సెస్ కావాలి అని చెప్పి పదే పదే కోరుకున్నారనమాట. కోరుకోవడం అంటే తన మైండ్‌లో ఎప్పుడైతే మీ గురించి ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేశారో అదే మేనిఫెస్టింగ్ అయ్యింది. అందుకే యూనివర్స్ అయితే మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తినైతే పంపబోతున్నారనమాట. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్‌లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసుకొని ఆ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీరైతే కోరుకోండి. యూనివర్స్‌కి మేనిఫెస్ట్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.